ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు నీలలో నీ కోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా నా యేసయ్యా స్తోత్రార్హుడా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆదరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా సర్వసత్యమేనా మార్గమని సంఘక్షేమమేనా ప్రాణమయి సర్వసత్యమేనా మార్గమయి సంఘక్షేమమేనా ప్రాణమయి లోకమహిమ చూడక నీ జాడను వీడక లోకమహిమ చూడక నీ జాడను వీడక నీతోనే నిలవాలి నిత్య సియోనులో నీ దర్శనం నాశయం ఆనందము నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు నీలలో నీ కోసమే సాక్షాత్మై ఆనందం నీలోనే ఆధారం నీవేగా స్తోత్రం
సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. స్తోత్రాలతో స్తుతిగానాలతో నిన్నే కొలిచెదను. స్వరాలతో స్వరమండలాలతో నిన్నే పొగడెదను. నీకే మహిమ నీకే ఘనత యుగ యుగముల వరకు. నీకే మహిమ నీకే ఘనత యుగ యుగముల వరకు. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా. శత్రువులే నన్ను చుట్టుముట్టగా వేటగాడు నాపై గురి పెట్టగా. శత్రువులే నన్ను చుట్టుముట్టగా వేటగాడు నాపై గురి పెట్టగా. నీవే నీవే నా పక్షముగా పోరాడితివే. నన్నే నన్నే నీ ఖడ్గముగా వాడుకొంటివే. నీవే నీవే నా పక్షముగా పోరాడితివే. నన్నే నన్నే నీ ఖడ్గముగా వాడుకొంటివే. నా బలము నా కేడము నీవే యేసయ్యా. నా శైలము నా శృంగము నీవే యేసయ్యా. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. నా ప్రక్కన 1000 మంది పడియున్నను 10,000 మంది పొంచియున్నను. నా ప్రక్కన 1000 మంది పడియున్నను 10,000 మంది పొంచియున్నను. పరాక్రశాలిగా నా పక్షమే పోరాడితివే. ప్రధాన కాపరిగా నిలిచి నన్నే విడిపించితివే. నా దుర్గము నా గానము నీవే యేసయ్యా. నా రక్షణ నా విమోచన నీవే యేసయ్యా. నా దుర్గము నా గానము నీవే యేసయ్యా. నా రక్షణ నా విమోచన నీవే యేసయ్యా. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. వందనము వందనమేసయ్యా. వందనము వందనమేసయ్యా. అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా. దరికే తెంచి ధరించితివా నరరూపమును నరలోకములో. దరికే తెంచి ధరించితివా నరరూపమును నరలోకములో. మరణమునంది మరి లేచిన మారని మహిమ రాజా నీకిదే వందనమందుకొనుమయ్యా. వందనము వందనమేసయ్యా. వందనము వందనమేసయ్యా. అందుకొనుము మా దేవా. పాపిని చూచి ప్రేమను చూపి కరుణాకరము చే కల్వరి కడకు
పాపిని చూచి ప్రేమను చూపి కరుణాకరముచే కల్వరి కడకు నడిపించి కడు ప్రేమతో కడిగి కన్నీటిని తుడిచినని ప్రేమకు సాటియలేదిలలోనా కన్నీటిని తుడిచిన ప్రేమకు సాటియలేదిలలోనా వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మమ దేవా మాదు వందనమందుకొనుమయా ఉదయించితివా నన్ను ధరించితివా దారుణ మరణము ఉదయించితివా నన్ను ధరించితివా దారుణ మరణము దయతలచి దరిద్రుని పిలచి దారిని చూపిన దాత దేవా హృదయార్పణ నర్పింతు దారిని చూపిన దాత దేవా హృదయార్పణ నర్పింతు వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదిర వందనమందుకొనుముయా ఆనాదుండను నానాదుండ అండవై నాకు బండగనుండు ఆనాదుండను నానాదుండ అండవై నాకు బండగనుండు అందుడ నేను నాడెందమునా అందుడ నేను నాడెందమునా ఉండి నడిపించు క్రీస్తుండ స్తుతి పాత్రుండావు నీవే స్తుతి పాత్రుండావు వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా జగమును వీడి పరమున కరిగి పరిశుద్ధాత్మను పరమున విరిగా జగమును వీడి వరమున కరిగి పరిశుద్ధాత్మను వరమును విరివిగా నరులకై వరదా ధారలో పోసిన నరులకై వరదా ధరలో పోసిన దురిత దూరుడా రావా రాజానికిదే నా స్తుతి దురిత దూరుడా రావా రాజానికిదే నా స్తుతి వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా పరము నుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో పరము నుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో ప్రవిమలుడా ప్రత్యక్షం బగుదువు అక్షయ దేహము తక్షణమేచు క్షితినించేరి స్తుతించు అక్షయ దేహము తక్షణమేచు క్షితినించేరి స్తుతింతు వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయా స్తుతి స్తోత్రార్హుడా
పరమా పూజ్యుడా వర్ణనతీతుడా ధవల వర్ణుడా స్తుతి స్తోత్రార్హుడా పరమా పూజ్యుడా వర్ణనతీతుడా ధవల వర్ణుడా రత్నవర్ణుడా రిక్తుడవైతివి ముక్తినిచిన దాత నీకిదే వందనమందుకొనుమయ్యా ముక్తినిచిన దాతా నీకిదే వందనమందుకొనుమయ్యా వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా అందుకొనుము మా దేవా మాదు వందనమందుకొనుమయ్యా. ఓ ప్రభువా ప్రభువా నీవే మంచి కాపరివి నీవే మంచి కాపరివి నీవే మంచి కాపరివి నీవే మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే మంచి కాపరివి నీవే మంచి కాపరివి దారి తప్పిన నన్ను నీవు వెదికి వచ్చి రక్షించితివి దారి తప్పిన నన్ను నీవు వెదికి వచ్చి రక్షించితివి నిత్య జీవము నిచ్చిన దేవా నిత్య జీవము నిచ్చిన దేవా నీవే మంచి కాపరివి నీవే మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే మంచి కాపరివి నీవే మంచి కాపరివి నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ విడువక నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ విడువక అంతము వరకు కాపాడు దేవా అంతము వరకు కాపాడు దేవా నీవే మంచి కాపరివి నీవే మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే మంచి కాపరివి నీవే మంచి కాపరివి నీవే మంచి కాపరివి నీవే మంచి కాపరివి ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆగడియలో ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆగడియలో నన్ను నీవు మరువాని దేవా నన్ను నీవు మరువాని దేవా నీవే మంచి కాపరివి నీవే మంచి కాపరివి నీవే మంచి కాపరివి నీవే మంచి కాపరివి
ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరివి. హల్లెలూయా. మనం ప్రియుల పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం, పరిశుద్ధాత్మలో ఆధారపడదాం. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రియుల ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ దినం ప్రారంభంగా ప్రియుల మనం చదువుకొని వాక్యంలోనికి వెళదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ దినం. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఆమేన్. ప్రియులారా, మనల్ని బలపరిచే మన దేవుడు అనమాట. మన యేసుక్రీస్తు మనల్ని బలపరుస్తాడు, ఆత్మలో బలపరుస్తాడు, మానసికంగా బలపరుస్తాడు, శారీరంగా బలపరుస్తాడు, ఫైనాన్షియల్ గా బలపరుస్తాడు, రిలేషన్షిప్ కూడా దేవుని చిత్తానుసారంగా దేవుడు బలపరుస్తాడు. దేవుడు కడతాడన్నమాట దేవుని చిత్తానుసారంగా. కాబట్టి ప్రియులారా, మన దేవుడు మనల్ని అన్నదినం బలపరిచి, ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని అన్నదినం బలపరిచి నడిపిస్తాడు అనమాట. కాబట్టి యెరెమయా గ్రంథంలో ఒక మాట రాయబడింది, 1వ అధ్యాయంలో రాయబడింది, స్తోత్రం, ఎనుంబు స్తంభంగా అంటే ఐరన్ పిల్లర్ గా అంటే ఎనుంబు స్తంభంగా ప్రియుల దేవుడు మారుస్తాడని ఒక మాట రాయబడింది. అంటే దేవుడు ప్రియుల మనను బలపరిచే దేవుడు అనమాట. దేవుడు మనల్ని చాలా స్ట్రాంగ్ చేస్తాడనమాట. ఒకవేళ మనం దేవుని పిలుపు ఉందని మనం చాలా బలహీనంగా ఉండవచ్చు. నేనైతే నాకు తెలుసు చాలా బలహీనం అయిన ఒక వ్యక్తి అనమాట. అంటే చాలా ఫియర్, చాలా అంటే చాలా భయం కలిగిన వ్యక్తి. చిన్నప్పటి నుండి ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు, కానీ ఏదైనా చాలా ఫియర్ అనమాట. మనుషులతో మాట్లాడడం, ప్రజల ముందు నిలబడడం, ఓడిపోతారేమో ఇలాంటి ఉన్న ఆలోచనలు. కాబట్టి దేని కూడా ముందుకు రాదనమాట. వెనుక నిలబడే వ్యక్తి అనమాట. చాలా చాలా ఎప్పుడు కూడా అంటే ఈవెన్ పెళ్లికి కూడా వెళ్ళాలి అంటే కూడా భయపడతాయి అనమాట కొన్నిసారి. అంటే ఆ ప్రజల మధ్యలోనికి వెళ్ళినప్పుడు సంథింగ్. కాబట్టి అంటే ప్రజల గుంపులోనికి ఎక్కువ వెళ్ళలేదన్నమాట. అలాంటి ఒక క్యారెక్టర్ అనమాట. కానీ చాలా దేవుడు మార్చామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడు బలవంతుడైన దేవుడు మనల్ని పిలిచిన కాబట్టి దేవుడు మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఒకటి చేసుకోవాలి, ఆయన చేతిలో మనల్ని సమర్పించుకోవాలి. ప్రభు బైబిల్లో రాయబడింది, బలమైన చేతిలో, దేవుని యొక్క బలమైన చేతిలో మనం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు దేవుడు తప్పకుండా బలపరుస్తాడు. ఒకవేళ మీరు బలహీనత చాలా చాలా విషయాలు ఉండవచ్చాము, కానీ ఏ బలహీనత ఉన్నప్పుడు కూడా దేవుడు బలవంతుడైన దేవుడు మనల్ని బలపరుస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. అది దేవునికి చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు అలాగే చేస్తాడు. దేవుడు అలాగా మనను బలవంతులుగా, అంటే బైబిల్లో రాయబడింది, ఓన్లీ బి స్ట్రాంగ్ అండ్ గుడ్ కరేజ్, నిబ్బరము కలిగి బహు ధైర్యముగా నుండుమని దేవుడు చెప్పారు. కాబట్టి దేవుడు మనల్ని స్ట్రాంగ్ చేస్తాడనమాట. స్ట్రాంగ్ చేస్తాడు. ప్రత్యేకంగా ప్రియులారా, మన ఆత్మ, అలాగే ప్రాణం, శరీరం కూడా దేవుడు బలపరుస్తాడు. అలాగే ప్రియులారా, మనల్ని ఫైనాన్షియల్ కూడా దేవుడు బలపరిచే దేవుడు. ఇక్కడ మనకు అది అవసరం అనమాట. ఫైనాన్షియల్ కూడా దేవుడు బలపరుస్తాడు. అలాగే ప్రాముఖ్యంగా రిలేషన్షిప్ కూడా దేవుడు బలపరుస్తాడు. ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారి తండ్రిని దేవుడితో ఆ రిలేషన్షిప్ దేవుడు బలపరుస్తాడు అనమాట. కాబట్టి ప్రియులారా, మన దేవుడు మనను బలపరిచే దేవుడు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి కొన్ని విషయంలో మీరు బలహీనంగా ఉన్నారేమో, నో ప్రాబ్లం. కాబట్టి ప్రభుత్వ సహవాసంలో బలవంతుడైన పరిశుద్ధుడైన ప్రభుత్వ సహవాసంలో కొనసాగించండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని బలవంతులుగా మారుస్తాడు. హల్లెలూయా. కాబట్టి అది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక, నా పట్ల, నీ పట్ల, మనందరి పట్ల ఉన్న దేవుని యొక్క చిత్తం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఐ క్యాన్ డూ ఎవ్రీథింగ్ త్రూ క్రైస్ట్ హూ గివ్స్ మీ స్ట్రెంగ్త్. కాబట్టి దేవుడు మనకు బలం ఇస్తాడు. కాబట్టి బలం లేదు అని మనం చెప్పి చాలాసారి మనం సాకులు చెప్పి మనం పక్కకి జరుగుతాము. కానీ మన బలవంతుడైన దేవునిలో ఆధారపడి ప్రియులారా మనం బలం పొందుకొని దేవుని యొక్క బలమైన సాక్షులుగా పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని వాక్యాన్ని బట్టి మనం ఉండాలని దేవుడు కోరుతుంది. హల్లెలూయా.
కాబట్టి మనం సాకులు చెప్పుకొని తప్పించుకోవద్దనమాట. దేవుని యొక్క పిలుపు చాలా గొప్పది, ఉన్నతమైనది అనమాట. హల్లెలూయా. ఇది చాలా ఉన్నతమైనది. కాబట్టి దేవుని పిలుపుకు ప్రియులారా మనం లోబడి బ్రతుకుతున్నప్పుడు మన అవసరాలు కూడా యేసులో తప్పకుండా తీర్చబడదు. అంటే ప్రభు చెప్పారు, రాజ్యం అనేది మొదటి వెదగుడి, ఇప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం ఆడవుతాయి అనమాట, అనుగ్రహం పడతాయి. కాబట్టి దేవుని యొక్క పిలుపుకు, దేవుని యొక్క చిత్తం కొరకు మనల్ని దేవుని చిత్తులు ఇవ్వాలి, సమర్పించుకోవాలి. కాబట్టి ప్రియులారా నేను బలహీనుడు లేదంటే బలహీనరాలు అని చెప్పుకొని మనం చాలాసార్లు తప్పిస్తారేమో. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పిలిచిన దేవుడు బలవంతుడు కాబట్టి తప్పకుండా బలపరుస్తాడు, తప్పకుండా బలపరుస్తాడు. ఇప్పుడు ఏ సమస్య అయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే, దాన్ని ఓవర్కమ్ చేసినట్టు దేవుడు బలపరుస్తాడు. కాబట్టి దేవుడు ప్రియులారా మనం బలపరిచిన కొలది మనకుంటే చాలా సంతోషం వస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు మనం ఆ సమస్యను మన సొంత శక్తి వలన, సొంత బుద్ధి వలన మనం చాలాసారి మనం ఓడిపోయిన స్థాయిలో ఉండవచ్చు. కానీ దేవుడు బలపరిచి ఎక్కడైతే మనం ఓడిపోయిన స్థాయిలో ఉన్నారో దేవుడు ప్రియుల దాన్ని ఓవర్కమ్ చేసినట్టు దేవుడు కృప ఇస్తాడనమాట. తప్పకుండా దేవుడు అలాగే చేస్తాడనమాట. ఇప్పుడు ప్రియుల మన దేవుడు సజీవుడైన దేవుడు మనల్ని అందరినీ కూడా బలవంతులుగా మార్చినాక తప్పకుండా దేవుడు బలవంతులుగా మార్చాడు. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని బలవంతులుగా మార్చడానికి రకరకాల విధంగా దేవుడు కార్యం చేస్తాడనమాట. ప్రత్యేక ప్రియుల దేవుడు ప్రియులారా తన వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తాడు. ప్రత్యేక పరిశుద్ధాత్మ వల్ల దేవుడు ఆత్మతో నిండి మనల్ని శక్తి, ధైర్యం కలిగిన వ్యక్తులుగా దేవుడు మార్చాడు. నిజంగా చూసినట్లయితే ప్రియులారా మన పరిశుద్ధాత్మతో, వాక్యంతో నింపబడిన వ్యక్తులు, దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తులు వారు ధైర్యవంతులుగా వారు ఉండినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ భూమి మీదలో బ్రతుకుతున్న ధైర్యవంతులుగా ఉన్నవారు ఇది మనం చూసినట్లయితే దానిలో ఎవరైతే దేవుని ఆత్మతో, దేవుని జీవంతో, దేవుని మహిమతో నింపబడిన వారు ప్రియుల గొప్ప ధైర్యవంతులుగా వారు ఉండవచ్చు. ఎందుకంటే ఇంకా దేవుని కంటే బలవంతులు ఎవరు లేదు. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తి ఆత్మ, ప్రాణ, శరీరం అంతా కూడా తన ఆత్మతో, జీవంతో, మహిమతో నింపబడి ఉండే ఆ వ్యక్తి ప్రియులరంగా ప్రాణ భయం కూడా లేని ఒక స్థాయికి వస్తాయన్నమాట. ప్రాణ భయం కూడా అది కూడా మనకు అనిపించలేదన్నమాట. దేవునికి స్తోత్రం. అది కూడా ఎందుకంటే దేవుని ఒక ప్రేమ బైబిల్లో రాయబడింది. దేవుని ఒక ప్రేమ, పరిపూర్ణ ప్రేమ భయమును తీసివేస్తే అనమాట, దాన్ని మన నుండి తీసివేస్తే అనమాట. అంటే భయం లేని వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. దేవుని వాక్యంతో, దేవుని ఆత్మతో, పరిశుద్ధ ఆత్మతో క్రిస్తువును కలిగిన వ్యక్తి క్రిస్తువు మనల్ని ఎదుర్కొన్న కొలది ఫియర్ సాతాను తీసుకొని పెడుతున్న ప్రతి భయం నుండి బయటపడతాయి అనమాట. దేవుని ప్రేమ వలన దేవుడు దాని నుండి విడిపిస్తాడు. అది కూడా ప్రియులారా దేవుని చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని క్రమంగా అంచెలంచెలుగా బలపరిచి ప్రియుల పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను బలపరిచి, ప్రాణాన్ని బలపరిచి, చక్కని ఆరోగ్యం ఇచ్చి, బలపరిచి జ్ఞానం ఇచ్చి, కృప ఇచ్చి దేవుడు మనల్ని ప్రియులారా నడిపిస్తాడు. దేవుని రాజ్యం అంటే దేవుని యేసుక్రీస్తు యొక్క సాక్షిగా దేవుడు వాడతారనమాట. ఇప్పుడు దేవునికి తెలుసు, మనకంటే ఎక్కువ తెలుసు మనకు బలం అవసరమని. ఇప్పుడు దేవుడు తప్పకుండా ప్రియుల వాక్యం విన్న మీకు అందరికీ దేవుడు యేసునామములో దేవుడు అధికమైన బలం అనుగ్రహించినాక దేవుడు బైబిల్ రాయబడింది, దేవుడు బలం ఇస్తాడు. అది మాత్రం కాకుండా దేవుళ్ళు ఆధారపడుతున్న వారికి అధిక బలం కూడా ఇస్తాడు అనమాట. వయస్సుని బట్టి కాదు, వయస్సుని బట్టి కాదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. కొందరు అనుకున్నారు వయసు ఎదుగుతున్నప్పుడు బలం తగ్గిపోతానే కొందరు అనుకున్నారేమో. కానీ మన వయసుతో కాదు, కానీ దేవునిలో ఆధారపడుతున్న వ్యక్తులు తప్పకుండా బలవంతులుగా మార్చబడు. మీరు ఏ వయసు అయినా పర్లేదు, చిన్న వయసు అయినా సరే, మధ్య వయసు అయినా సరే, పెద్ద వయసులో మీరు ఉన్నారేమో, నో ప్రాబ్లం. ఏ వయసులో అయినా సరే దేవుడు మాత్రం దేవునిలో ఆధారపడి ఉంటే తప్పకుండా బలపరుస్తాడు. ఒకసారి ఆ వాక్యం కూడా మనం చదువుకొని ముందుకు వెళ్దామా? యెషయా గ్రంథము 40 అధ్యాయంలో వచనం రాయబడింది. యెషయా గ్రంథము 40 అధ్యాయము చివరి ప్రియులారా 3వ వచనములో రాయబడింది. దేవునికి స్తోత్రం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరుగెత్తుదురు, సమస్యలకు నడిచిపోదురు. ఆమేన్. చూడండి, అక్కడ స్పష్టంగా రాయబడింది దేవుడు ప్రియులారా నూతన బలం అనుగ్రహిస్తాడని రాయబడింది. సమస్యలను వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు మన దేవుడు అనమాట, ప్రభువైన యేసుక్రీస్తు.
పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకు అధిక బలం ఇస్తాడు అనమాట. ఇప్పుడు నాకు బలం లేదు, నేను బలహీనంగా ఉన్నాము, నేను చాలా వీక్ ఉన్నామని దేవుడు పిలుపు పొందిన మనం తప్పిస్తారేమో, కానీ తప్పించడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు బలం ఇస్తాడనమాట. మనకి ఎక్కడైతే కొదువు ఉంది ఆ కొదువు దేవుడు మార్చే దేవుడు, దేవునికి తెలుసు అనమాట మనకంటే. కాబట్టి ప్రియుల దేవుడు దేవుని పిలుపు పొందిన మనలందరినీ కూడా దేవుడు యేసునామములో అధికంగా బలపరుస్తాడు. కాబట్టి సొమ్మస్తులైన వారికి బలమిచ్చువాడు మన దేవుడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేవాడు ఆయనే. బాలురు సొమ్మస్సులు అరేదురు, యవనస్తులు తప్పగా తొట్టిలెదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజులు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదురు. అంటే ప్రియులారా, మనం బలవంతులుగా మార్చబడినప్పుడు, బలవంతులుగా ప్రియులారా మనం మార్చబడుతున్నప్పుడు ఇంకొకటి కూడా జరుగుతాయి. మన ఇద్దరిను కూడా బలపరిచేవారుగా ఆటోమేటిక్ మార్చబడదు, ఇద్దరు కూడా సహాయం చేసేవారుగా మార్చబడదు. అది దేవుని చిత్తం అనమాట. దేవుడు మనల్ని బలపరుస్తాడు, ఇద్దరిని కూడా ప్రియులారా మనం సహాయం చేసే స్థాయిలో, అంటే ఇద్దరిని కూడా బలపరిచినట్టు ప్రభువు తప్పకుండా వాడతారు. అది కూడా దేవుని యొక్క చిత్తం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నన్ను బలపరచు అనేందు నేను సమస్తము చేయగలను. కాబట్టి మన సోర్స్, మన శక్తి, బలం, దేవుడు మనకు బలం ఇచ్చే దేవుడు అని ప్రియుల దయచేసి అర్థం చేసుకోండి. ఒక రోజు కాదు, ప్రజలంత కాలం దేవుడు అనుదిన బలం ఇస్తాడనమాట. కాబట్టి దేవుని సన్నిధిలో మన సమయం గడుపుతున్నా, దేవుని మాటలు పూజిస్తున్నా, మాటలు ధ్యానిస్తున్నా, మాటలు వింటున్నా, ప్రభుత్వం మాట్లాడుతున్నా, ప్రభు స్వరం వింటున్నా, ప్రభువును ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరు బలవంతులుగా మార్చబడతాయి అనమాట. తప్పకుండా అది జరుగుతుంది అనమాట మీ జీవితంలో. ఒకవేళ మీరు కొద్దిగా బలం ఉందేనే దయచేసి బాధపడకండి, దేవుడు అధికమైన బలం ఇచ్చి ప్రియులరా యేసుక్రీస్తు గురుసు అన్ని చోట్ల మనం చెప్పినట్టు ఆ బలం దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రేమ మన చాటేవారుగా ఉండాలన్నమాట. కాబట్టి దేవుని ప్రేమ మన హృదయంలో నింపబడి ఉండవచ్చు, కానీ అది బయటకు యేసు ప్రవహించినాక. హల్లెలూయా. కాబట్టి మనం దేవుడు ప్రియుల తన ప్రేమతో నింపి మనల్ని బలపరిచి ప్రియులారా ప్రభువుగా సాక్షులుగా దేవుడు తప్పకుండా దేవుడు మనల్ని వాడతారు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే మత్తయి సువార్త, నిన్న చదివిన వాక్యం మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 వచనం నుండి కూడా చదువుతారా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వార్త చెప్పాను. ఆమేన్. చూడండి, దేవుడు చెప్పారు, సర్వాధికారి దేవుడు చెప్పిన మాట ప్రియులారా మనం చూస్తుంటే నేను తోడుగా వస్తాను. కాబట్టి మన సువార్త మీద రక్షణ పొందిన ప్రియులారా మనలో పరిశుద్ధాత్మ దేవుడు మహిమ నిదర్శన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనలో ఇచ్చే నివాసం చేస్తున్నాడు అనమాట. పర్మనెంట్ గా నివాసం చేస్తున్నాడు. లేదు పర్మనెంట్ గా. పాత దినాల్లో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, వెళతారు. ఇప్పుడు ప్రియులారా మనలో పరిశుద్ధాత్మ దేవుడు స్థిరంగా ఉన్నామన్నమాట. ఇప్పుడు మనలో బలపరిచే దేవుడు మనలో స్థిరంగా ఉన్నా కాబట్టి మన బలం కూడా స్థిరంగా కొనసాగించబడతాయి అనమాట. లేదు కానీ మన మనసు కొన్నిసారి అనిపిస్తుంది, మనం ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో పాటు ఉన్నామని, ఈ ప్రార్థన మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మనం మాత్రం ఉన్నట్టు కొన్నిసారి అనిపిస్తాము. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సువార్త మీద రక్షణ పొందినప్పటి నుండి ఆ సజీవుడైన దేవుడు నిరంతరం ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నామన్నమాట. లేదు కాబట్టి మన ప్రార్థన చేసినప్పుడు మాత్రం కాదు, మన ఆరాధన చేసినప్పుడు మాత్రం కాదు, స్తుతించినప్పుడు మాత్రం కాదు, బైబిల్ చదువుతున్నప్పుడు మాత్రం కాదు, పరిశుద్ధాత్మ వలన గొప్ప దేవుడు నిరంతరం ప్రియులారా మనలో నివాసం చేస్తున్నాని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంత గొప్ప దేవుడు దేవుని కలిగిన మనమే, స్తోత్రం, ఇంత గొప్ప దేవుని కలిగిన మనమే ఆ సమస్యలు పెద్దగా ఆలోచన వేసుకొని మనం భయపడి ఉండే దానికి అర్థం మన మనసు అంటే ట్యూన్ చేయబడాలి అనమాట. మన మనసు ఫోకస్ ఇంకా కొద్ది కూడా క్లియర్ గా పెట్టాలి. అంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుల్లో మన మనసు ఆధారపడాలి, ఫోకస్ దాని మీద పెట్టాలన్నమాట. అంటే మన మనసు చాలాసారి బయట అంటే సమస్యల మీదకి వెళుతుంది అనమాట.
ఇప్పుడు మన మనసును ఇంకా కూడా నేర్పించాలి అనమాట. అందుకొరకు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును నూతన పరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనసు ఎక్కడ దేని వైపు మనసు చూస్తుందో దాని ఎఫెక్ట్ మన జీవితంలో వస్తాయి అనమాట. కాబట్టి మన మనసును ట్రైనింగ్ చేయాలన్నమాట. మన మనసు కాబట్టి మనసు బైబిల్లో రాయబడింది క్రీస్తు మీద ఫోకస్ చేయాలి, పరిశుద్ధాత్మ దేవుని మీద ఫోకస్ చేయాలి, బలవంతుని దేవుని మీద ఫోకస్ చేయాలి. మన ఆత్మ కన్నులు, ఆత్మ చెవులు యేసుక్రీస్తు ఒక స్వరం వరకు ప్రియులారా మనం వినాలి అనమాట. దేవుని ఒక స్వరం వినాలి, దేవుని వైపు మనం చూడాలి అనమాట. దేవునిలో విశ్వాసంతో మనం ఆధారపడాలి. అలాగే స్థిరంగా ఆధారపడుతున్న వ్యక్తులు వారు బలబందులుగా బ్రతనమాట. ఇప్పుడు స్థిరంగా కొన్నిసారి మనం ఆధారపడడం లేదేమో, మన స్కోరి ఉండవచ్చు, కానీ మన మనస్సు హల్లెలూయా కొన్నిసారి సమస్యలు వైపే చూస్తున్నారు. కాబట్టి ప్రియుల మనసు చాలా ప్రాముఖ్యం. సోల్, ప్రాణం, మనసు దేవుని మీద ఫోకస్ చేసినట్టు దేవుడు యేసులో కృప అనుగ్రహించినారు. నిరంతరం దేవుని మీద ఫోకస్ చేసిన వ్యక్తులు నిరంతరం వారు బలవంతులుగా బ్రతుకుతారు అనమాట. అంటే వారికి ధైర్యం వస్తుంది అనమాట. ఎందుకంటే వారు దేవుని చూస్తున్నారు, విశ్వాసంతో వారు దేవుని మీద చూస్తున్నారు. కాబట్టి మనం చూస్తున్నాము అపోస్తలుల కార్యములు కూడా రాయబడింది. అపోస్తలుల కార్యములు కూడా ప్రియుల రాయబడింది. దావీదు తన ముందు దేవుని పెట్టామన్నమాట. దేవుడు తన ముందు ఉన్నట్టు నమ్మామన్నమాట. కాబట్టి ఆ దేవుని చూసుకొని బెల్లం పొందినట్టు, హృదయమందు కూడా ఆనందంతో నింపబడినట్టు పరిశోధన గ్రంథంలో మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, నాలో దేవుడు ఉన్నాడు. ఆ సత్యం మనం ఎల్లప్పుడూ ధ్యానించుకోవాలి. మహిమా నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన గొప్ప దేవుడు నాలోనే నివాసిస్తున్నాడు, నాతో ఉన్నా అని ప్రియులారా మనం ఎల్లప్పుడూ ధ్యానించాలి. అప్పుడు మనకు ఆ ధైర్యం వస్తుంది అనమాట. ధైర్యం వస్తుంది. నాతో ఇవ్వలేదు అంటే మనకు తప్పకుండా భయం వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం మనుషులు ఒకవేళ మనుషుల వైపు మనం చూసినా కానీ కొన్నిసారి మనకు భయం వస్తుంది. ఎందుకంటే మనుషులు కొన్నిసారి మనతో పాటు నిలబడతారు, కొన్నిసారి వారి మాటలు మారుతాయి, కొన్నిసారి మనల్ని విడిచిపెట్టి కూడా వెళ్ళేవారు ఉండవచ్చు. కాబట్టి దేవుడు చెప్పారు, నేను ఏమాత్రమే విడువను, ఎన్నడూను ఎడబాయను. కాబట్టి దేవుడు చెప్పారు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం, అంటే ప్రతిరోజు మీతో కూడా అంటే మనతో పాటు దేవుడు ఉన్నామన్నమాట. దానికంటే గొప్పతనం ఏం లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో పాటు ఉండడమే గొప్పది. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి, అది మనం గ్రహించుకోవాలి. సర్వాధికారి అయిన దేవుడు, అన్నిటిని జయించిన దేవుడు మనతో పాటు ఉన్నాడు. సమస్యలను ఓవర్కమ్ చేయడానికి శక్తి కలిగిన దేవుడు, అన్నిటినీ ప్రియులారా ఓవర్కమ్ చేసే దేవుడు మన దేవుడు. ఆ దేవుడు తప్పకుండా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నాకు మీకు సహాయం చేశారా లేదా, సహాయం చేస్తారా లేదా, మన బలహీనత మధ్యలో మనకు దేవుడు సహాయం చేస్తారా లేదా, అది మనం నమ్మాలి. ఫెయిత్ మనం అక్కడ నమ్మాలి, మన దేవుని మీద నమ్మాలి. ఈ సమస్యలను ఓవర్కమ్ చేస్తున్నట్టు నన్ను బలపరచమని మనం ప్రార్థన చేయాలి. సమస్యలు ఉండవచ్చు కరెక్ట్, కానీ సమస్య నుండి చూసుకొని మనం పారిపోయేవారే, పక్కకి జరిగేవారు ఉండొద్దు. ప్రభు సమస్యలు ఉంది, ఈ సమస్యలను జయించినట్టు నాకు బలం తెచ్చమని సింబల్ యేసులో మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, బలం ఇస్తాడు. లేదు అంటే మనం ఇలాగ నిర్ణయం చేస్తారని సమస్యలు చూసి కొన్నిసారి మనం ఇలాగ నిర్ణయం చేస్తాం. ఎలాగంటే బహు పెద్ద సమస్య, అది మామూలు సమస్య కాదు, నేను పడిపోతేమో, దానికంటే నేను పక్కకు జరగడం మంచిది అని మన సొంత నిర్ణయం చేసుకొని పక్కకు కూర్చున్నారేమో. కానీ మనం ఏం చేయాలి, మన దేవునిలో ఆధారపడి దాన్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళేవారు ఉంటే దేవుని నామం నా ద్వారా మీ ద్వారా మహింపరచబడతాయి అనమాట. లేదంటే మనం దేవుళ్ళు ఆధారపడకుండా పక్కకు జరిగి ఉంటే మనం అలాగే ఉండిపోతాయి అనమాట, అలాగే ఉండిపోతాయి. కాబట్టి ప్రియులలో మనం అనుకోవద్దు సమస్యలు ఒకరోజు అన్ని అయిపోతాయి, అప్పుడు నేను ఏదైనా చేస్తామంటే ప్రియులరా అది అసాధ్యమనమాట. ఏదో ఒకటి వస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా మన దేవునిలో ఆధారపడి సమస్యను ఓవర్కమ్ చేసుకోవడం పరిశుద్ధాత్మ వలన దైవజ్ఞానాన్ని బట్టి నేర్చుకోవాలి అనమాట. నేర్చుకోవాలి. కాబట్టి నేర్చుకోని మనసు మనకు ఉండాలి, దేవుని నుండి నేర్చుకోని మనస్తత్వం మనకు ఉండాలి. కాబట్టి నాకు అన్ని తెలుసు అంటే అహంకారం, గర్వం ఉంటే మనం నేర్చుకోలేదు. ఇప్పుడు మనం నేర్చుకోవాలి. దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తి మంతుడు, పిలిచిన దేవుడు గొప్ప దేవుడు. ఆ దేవుని నుండి మనం నేర్చుకోని మనసు ఉండాలి. లేదు నేర్చుకున్న వారు ప్రియులారా వారు బలవంతులుగా మార్చబడతాయి. దేవుని నుండి నేర్చుకున్న వారు తప్పకుండా వారు బలవంతులుగా మార్చబడతాయి. కాబట్టి మనం దేవుని నుండి నేర్చుకొని బలవంతులుగా దేవుడు బలపరుస్తాడు. దేవుడు తన జ్ఞానం ఇచ్చి కృప ఇచ్చి మనం బలపరుస్తాడు అన్నమాట. కాబట్టి అలాగే ప్రియులారా మనం ఒక్కొక్క మెట్టు
క్రమక్రమంగా మనం ఆత్మీయంగా మనం ఎదగాలి అని ప్రభువుని యేసుక్రీస్తు కోరుతుంది. లేదు కాబట్టి మనం అనుకోదు టెస్ట్ లేకుండా ప్రమోషన్ లేదు. లేదు కాబట్టి మనల్ని దేవుడు నడిపిస్తాడు, తన చిత్తానుసరంగా నడిపిస్తాడు. కాబట్టి మనం చెప్పినట్టు టెస్ట్ కాదు దేవుడు ఇచ్చేది, లేదంటే మనం చెప్పిన దారిలో మాత్రం కాదు దేవుడు నడిపించేది. పిలిచిన దేవుడు తన ఇష్టానుసరంగా మనం నడిపిస్తాడు. ఏ దారి అని మనం చెప్పాలి. కానీ ఒకటి తెలుసు, దేవుడు తోడుగా నిలబడతాడు, మనం బలపరుస్తాడు, మనం జయించినట్టు దేవుడు కృప చూపిస్తాడు, తప్పకుండా కృప చూపిస్తాడు. హల్లెలూయా. దేవుడు మనం పడిపోయినట్టు మన దేవుడు చేయలేదు. అందుకొరకు చూడండి, బైబిల్లో రాయబడింది, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి సదాకాలం, కాబట్టి మన శోధనలు, సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే మనం మనుషులలా కాదు, వెంటనే దేవుడు పారిపోతే ఆ సమస్యల్లో తీసుకొని పెట్టి తర్వాత వెంటనే పారిపోతేనే కాదు, దేవుడు తప్పకుండా సమస్యలు జయం అనుగ్రహిస్తాడు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తున్నాము, యోసేపు గురించి మనం చూస్తున్నాము. ఒక స్త్రీ నిరంతరం పాపం చేయడానికి ఇప్పుడు ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఆ శోధన వచ్చింది. అక్కడ అయినప్పుడు కూడా ప్రియులారు మనం చూస్తున్నైతే పాపం చేయకుండా ప్రియులారు యోసేపును దేవుడు బలపరిచామన్నమాట. శోధనలు లేదని కాదు, శోధన వస్తుంది. కాబట్టి అయినా కానీ పాపం చేయకుండా దేవుడు బలపరిచాడు, పరిశుద్ధ కొరకు దేవుడు నిలబెట్టాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అభ్యంతరులైన మనుషులను చూసుకొని మన ఒక గద్దెలో ఎన్ని కాలం మనం ఉండడానికి వీలుంది. యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రార్థన చేసుకొని ఆత్మలో బలం పొందుకొని పరిశుద్ధ కలిగి పాపుల మధ్యలోనికి వచ్చి పరిచయం చేసినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి పాపుల మధ్యలో మనం పరిశుద్ధంగా నడవడం అది దేవుని కృప అనమాట. దేవునికి స్తోత్రం. అది దేవుని కృప ఉన్న వారికే సాధ్యం, దేవుని వలన బలపరచబడుతున్న వారికే సాధ్యం. స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రియులారా అదే కోరుతూ, అది ఒక భాగం అనమాట, మన జీవితంలో ఒక భాగం అనమాట. పాపులు అపవిత్రులుగా ఉన్న ప్రజలు ఉండవచ్చు, పాపులుగా ఉండొచ్చు, కానీ దాని మధ్యలో కూడా బైబిల్లో రాయబడింది, జ్యోతిస్సు వలె దేవుడు మనల్ని నిలబడతాడు అనమాట. ఆత్మ బలపరిచి, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని అభిషేకించి బలపరిచి దాని మధ్యలో పడిపోకుండా పరిశుద్ధంగా బ్రతికినట్టు హోలీ స్పిరిట్ దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. బలమైన దేవుడు కాపుదల దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే బైబిల్లో రాయబడింది, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది, నీ ముందు ఎవరు నిలబడలేదు అని ఒక మాట కూడా రాయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మన దేవుడు సర్వాధికారి. కాబట్టి దేవుడు మనల్ని కాపాడి బలపరిచి ముందుకు నడిపిస్తాడు. ఇప్పుడు మనం అది నమ్మాలి, మనం అది మనస్సు గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనను వదలలేదు, మర్చిపోలేదు. హల్లెలూయా. తప్పకుండా మనల్ని బలపరిచి ప్రియులారా ముందుకు నడిపిస్తారు. కాబట్టి బైబిల్లో రాయబడింది చూడండి, 19వ వచనం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగ రాయబడింది, మీరు వెళ్ళాలి. ఎంతకాలం మీరు లోపలనే కూర్చోడానికి? ఎంతకాలం? కొన్ని రోజులు. స్తోత్రం. ఒక నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు. కాబట్టి దేవుడి చిత్తం ఏంటి? మనం వెళ్ళాలి అంటే, బయటకు వెళ్ళడం అంటే మనం బయటకు రావాలి అనమాట. పరిశుద్ధాత్మతో వాక్యత నింపబడి వెళ్ళాలి అనమాట. కాబట్టి వెళ్ళినట్టు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని బలపరుస్తాడు, తప్పకుండా బలపరుస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 2 ప్రాముఖ్యమైన విషయం మనం చూసుకోవచ్చు. ఒకటి, మనం కూర్చోవాలి, యేసుక్రీస్తుతో మన సమయం గడపాలి, కూర్చోవాలి అనమాట. మార్కు సువార్త 3వ అధ్యాయము 14-15 వచనములు మనం చూస్తున్నాం, పిలిచిన వారిను తనతో పాటు కూర్చోడానికి దేవుడు పిలిచారనమాట. అదొక కాలం, మంచిది. ఆ కాలంలో మీరు ఉన్నారేమో, మంచిది. కాబట్టి కూర్చోవడం మంచిది, తప్పు కాదు. ప్రభుత్వ సమయం గడపాలి, అది ఒక సమయం ఉంది అనమాట. తర్వాత దేవుడు పంపిస్తారనమాట, దానికి కూడా ఒక టైం ఉంది అనమాట. హల్లెలూయా. మన ప్రభుత్వం సమయం గడపాలి, అది ఒక ఆత్మీయ అనుభవం అనమాట. తప్పకుండా గడపాలి ప్రార్థనలో. అది ఎంతకాలం అని మనం చెప్పలేం. ఇప్పుడు ప్రార్థనలో, ఆరాధనలో, వాక్యం పూజించబెట్టడంలో నమ్మకంగా ప్రభుత్వ సమయం గడపాలి. గడుపుతూ ప్రియులారా దేవుడు ఒక రోజు అంటే దేవుడు క్రమక్రమంగా మనల్ని ఆత్మలో బలపరిచి మనం వెళ్ళినట్టు కూడా దేవుడు చేస్తాడనమాట. ప్రజల ముందు నిలబడినట్టు కూడా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, ప్రియులారా నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతానో వాటన్నిటినీ గైకోనవలెనని. కాబట్టి మన వాక్యం రిసీవ్ చేయాలి. యేసయ్యకు మనం లోబడాలి, పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడాలి. ఇద్దరు కూడా లోబడమని మనం ప్రియులారా నేర్పించాలి.
కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. మనం లోబడాలి దేవునికి. రెండు ఇద్దరిలో కూడా ప్రియులరా ప్రభు ఒక వాక్యాలు నేర్పించి దేవునికి లోబడే వారుగా ప్రియులరా వారిని నేర్పించాలని పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా ప్రియులరా నేర్పిస్తుంది. ఇప్పుడు దేవుడు మాత్రం ఈ విషయంలో, ఇప్పుడు ఈ సువార్త పరిచర్యలో దేవుని రాజ్యం వ్యాప్తి విషయంలో దేవుడు మాత్రం ఎల్లప్పుడు 100% మనకు తోడుగా నిలబడతాడనమాట. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నాకు మీకు తోడుగా నిలబడతాడు. ఇప్పుడు ఒకవేళ ఈ పరిచర్యలో ఈ విషయంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు కొందరు అడ్డపడతారు మనుషులు, కొందరు అపమానపరిచినట్టు మాట్లాడతారేమో, నిందిస్తారేమో, అభగిస్తారేమో, తిడతారేమో, కొందరు మనకు సహాయం చేయలేదేమో, కొందరు మనుషులు కొన్నిసారి సహాయం చేసిన వారు సహాయం చేయలేదేమో, ఆయన కానీ దేవుడు మాత్రం సహాయం చేస్తాడు. ఒకసారి ప్రియులారా మన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి వస్తాం. 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఈ సువార్త పరిచర్యలో అపోస్తలుడైన పౌలు చాలా నమ్మకంగా ప్రొద్దునట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి తన పరిచర్యలో ఆ సువార్త పరిచర్యలో కొందరు ప్రియులారా సహాయం చేసినట్టు మనం చూస్తున్నాము, కొందరు సహాయం చేయలేనట్టు కూడా ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ప్రియులారా 4వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంది. 14 నుండి చదువుతారమ్మా. అయినను నా శ్రమలో మీరు పాలుపంచుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకున్న విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారై వారు కాలేదని మీకే తెలియను. చూడండి, అక్కడ స్పష్టంగా రాయబడింది. అక్కడ మనం చూస్తున్నాము ఫిలిప్పీ సంఘం ప్రియులారా సువార్త విషయంలో తనకు మాటికు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసినట్టు ప్రియులారా రాయబడింది. ఆస్ యు నో యు Philippines were the only ones who gave me financial help when I first brought you the good news and then traveled on from Macedonia. No other church did this. ఇప్పుడు ఆ వాక్యంలో మనం చూడవచ్చు, మనం దేవుని పిలుపుకు లోబడి ముందుకు వెళుతున్నప్పుడు కొందరు సహాయం చేస్తారు, కొందరు సహాయం చేయలేదాం, కానీ బాధపడవద్దు. దేవుడైతే తప్పకుండా నాకు మీకు కొందరు సహాయం చేస్తున్నట్టు దేవుడు మాట్లాడి బలపరిచి కొందరును తప్పకుండా వాడతారు. ఇప్పుడు కొందరు సహాయం చేయలేదంటే దయచేసి ప్రియులరా మన దయచేసి బాధపడవద్దు. ఇంకొకరిని దేవుడు లేపుతాడనమాట, ఇంకొకరిని దేవుడు లేపుతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా అది దేవుడు అలాంటి మనసు దేవుడు అనుగ్రహిస్తాడనమాట. దేవుడు అలాంటి కృప ప్రజలకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు. ఇప్పుడు మనం బాధపడవద్దు. ఓ సువార్త కొరకు ప్రభు కొరకు మనం నిలబడినప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది, నా అవసరాలు ఇలాగా తీర్చబడతాయి. కాబట్టి దేవుడు సజీవుడైన దేవుడు కాబట్టి దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. అలాంటి మనసు ప్రజలకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము 16వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి ఉన్న అవసరము తీర్చుటకు సహాయం చేస్తారు. కాబట్టి ఫిలిప్పీ సంఘంతో దేవుడు మాట్లాడేమనమాట. ఎవరి కొరకు? పౌలు కొరకు. పౌలు ఒక పరిధిలో సహాయం చేయమని దేవుడు మాట్లాడాడు. లేదంటే దేవుని స్వరం వారు విని ఉండొచ్చు, లేదంటే హృదయంలో ప్రేరణ వచ్చి ఉండొచ్చు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవుడు ఇంకొకటి విషయం మనం అర్థం చేసుకోవాలి. మన దేవుని రాజ్యం కొరకు దేవుని స్వరమని దేవుని రాజ్యానికి ఇచ్చినప్పుడు తప్పకుండా మన అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. నాకు తెలుసు, మా ఇంటిలో ఒకరోజు నా పాప బర్త్డే రోజు అనమాట. ఆ రోజు ఒక దేవుజనుడు వచ్చారనమాట. అనుకోకుండా వచ్చారు వారు. ఇప్పుడు నా చేతిలో డబ్బు కూడా, చేతిలో క్యాష్ లేదు, కొద్ది అమౌంట్ మనం దానిలో ఉంది అనమాట. కాబట్టి నేనేం చేస్తున్నాం, ఆయన వెళ్ళిన తర్వాత నేను ఆయనకు చిన్న ఒక అమౌంట్ పంపించాను అనమాట. చిన్న ఒక అమౌంట్ పంపించాను. సరే, ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులరా ఆ రోజు నైట్ 9:30కు మేము ఫ్యామిలీ ప్రార్థన చేస్తున్నాం అనమాట. ఫ్యామిలీగా ప్రార్థన చేసాం. తర్వాత నాకు కోల్డ్ వచ్చిందనమాట. ఒకడు నాకు ప్రియులరా ఆ రోజే నైట్ ఒకరు ఇంకా నేను కొద్ది అమౌంట్ పంపినా కానీ ఇంకొకరు 10,000 ప్రియులరా ఆ రోజు నాకు అదే నైట్ నేను అంటే ఆ దేవజనుడు ఆర్ఫనేజ్ కూడా నడిపిస్తుంది అనమాట. కాబట్టి నేను చెప్పిన ఏంటంటే దేవుడు కార్యం చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు చూసే దేవుడు. వారు ముందు నాకు ఎప్పుడు కూడా అలాగే పంపలేదనమాట. కానీ దేవుడు వారికి ప్రేరేపణ ఇచ్చి ఉండవచ్చు. స్తోత్రం. లేదంటే స్తోత్రం. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. మన దేవుని పరిధిలో ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు తప్పకుండా మనం
అవసరాలు తీర్చాడు. దేవుడు చాలా నమ్మదైన దేవుడు అనమాట. కాబట్టి మనం దేవుని సేవలో ముందుకు వెళ్ళే విషయంలో మనం వెనక్కి ఉంటుంది అనమాట. అబ్బో నా పరిస్థితి ఏమవుతుంది నా అమ్మాయి. కాబట్టి దేశ ప్రియుల దానిలో మనం బాధపడి దేవుడు తప్పకుండా చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని కొరకు నమ్మకంగా మనం పని చేయాలి, అంతే నిలబడాలి. దేవుడు మిగిలిన విషయాలు అంతా చూస్తాడు, అన్ని చూస్తాడు అనమాట. ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్షియల్ అన్ని విధంగా దేవుడు ప్రియుల తప్పకుండా దేవుడు చూస్తాడు. ఎందుకంటే మన దేవుడు అంత మంచి దేవుడు అనమాట. మన జీవంగా దేవుడు అంత మంచి దేవుడు, అన్ని ఎరిగిన దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. మనకంటే మనం మంచిగా ఉండాలి, మన బలవంతులుగా ఉండాలి, మనం కాపాడబడాలి, మన క్షేమంగా ఉండాలి అని ప్రియులారు నా ప్రభు యేసుక్రీస్తు నా గురించి మీ గురించి ప్రియుల దేవుడు కోరుతుందనే సత్యం ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రియులారు మనం చూస్తున్నాము ఈ విషయం అపోస్తలుడైన పౌలు చెప్పిన తర్వాత చెప్తున్న ఒక మాట ఉంది. కాబట్టి నేను మీ నుండి గిఫ్ట్ కోరుకోవడం లేదు. ఈ విషయం నేను ఎందుకు చెప్తానంటే మీరు ఇంకా మాకు గిఫ్ట్ పంపాలి అని కాదు కానీ, లేదంటే నాకు సహాయం చేయాలని కాదు కానీ. కాబట్టి ఒక విషయం అక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే 17వ వచనం చదువుతారా? 17వ వచనం. నేను ఈవిని అపేక్షించి ఇలాగో చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. ఎస్, మీ లెక్కకు విస్తార ఫలం. కాబట్టి అకౌంట్ ఉందన్నమాట. దేవుని దగ్గరే మనం ఏమేమి చేస్తున్నాం అదే దానికి ఒక అకౌంట్ ఉందన్నమాట. అది రాయబడి ఉంది. హల్లెలూయా. ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినా కానీ హల్లెలూయా స్తోత్రం. దేవుని నామములో యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మలో ఆధారపడి మన దేవుని చిత్తానుసారంగా చేస్తున్న ఏ విషయం కూడా నేను గాని లేదంటే పొందిన అనుభవించిన వ్యక్తులు గాని ఒకవేళ మరిచిన గాని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దేవుడు మాత్రం అది నిత్యం జ్ఞాపకం చేస్తాయి అనమాట. 2 కొరింథీయులు 9 అధ్యాయంలో ఆ మాట రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు నమ్మదైన దేవుడు అనమాట, అన్యాయస్తుడు కాదనమాట. లేదు కాబట్టి తన నామంతో అంటే తన నామములు అంటే దేవునితో మన ప్రేమ చూపిస్తున్న మనను మరచే దేవుడు కాదని బైబిల్ గ్రంథంలో రాయబడింది. లేదు కాబట్టి అది మాత్రం కాకుండా లెక్కకు విస్తార ఫలం వస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూస్తున్నాము దేవుని పరిచయ కొరకు ఇద్దరులకు ప్రియులారా మనం సహాయం చేస్తున్న వారు మన ఎక్కువ మంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించినాక కాబట్టి సహాయం చేస్తున్న మిమ్మల్ని దేవుడు దీవించినాక అలాంటి మనసు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి అది కూడా ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఒక సాక్రిఫైస్ అనమాట. దే ఆర్ స్వీట్ స్మెల్లింగ్ సాక్రిఫైస్ దట్ ఈస్ అక్సెప్టబుల్ అండ్ ప్లీజింగ్ టు గాడ్. ఇప్పుడు ప్రియులారా 18వ వచనంలో ఆ మాట రాయబడింది. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఇప్పుడు ఇది కూడా ప్రియులారా మనం అది దేవునికి ఇష్టమైన ఒక యాగం అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆ ఇష్టవారి కొరకు ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలోని ప్రతి అవసరమును తీర్చడు. ఇప్పుడు మన దేవుని కొరకు మన కొద్దిగా ఒక సహాయం చేసి ఉండొచ్చు, లేదంటే మన ప్రార్థన చేసి ఉండొచ్చు, కొద్దిగా మన విశ్వాసంతో మనం చేస్తున్నారేమో దేవుడు దానికంటే ఎక్కువ కార్యాలు ప్రియులారా మన జీవితంలో తప్పకుండా దేవుడు చేస్తాడు. ప్రత్యేకంగా మన ఆత్మలో బలపరచబడినట్టు, మానసికంగా బలపరచబడినట్టు, శారీరకంగా బలపరచబడినట్టు, ఫైనాన్షియల్ అన్ని ఏరియాలో దేవుని ఒక కృపా దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహిస్తాడు. ప్రత్యేకంగా దేవుని ప్రేమించిన వారు ఇవ్వడం అంటే ప్రియులారా మనం ఒక సత్యం కూడా అర్థం చేసుకోవాలి. ఫలించుకోవడం ఇవ్వడం అంటే ప్రియులారా మనం చూసినట్లయితే సెలవు వేయబడిన యేసుక్రీస్తు ఆ ప్రేమ అర్థం చేసుకొని అంటే యేసుక్రీస్తు ప్రేమ గ్రహించుకొని తిరిగి దేవుని ప్రేమించడం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కొందరు ప్రభువును తక్కువ ప్రేమిస్తారేమో, కొందరు ఎక్కువ ప్రేమిస్తారు. దాని నుండి మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ ప్రేమించేవారు మనకు తెలుసు వారు ఎక్కువనే ఫలిస్తుంది, ఎక్కువనే ఇస్తుంది అనమాట. ఆకస్థాయికి మార్చబడుతుంది అనమాట. కాబట్టి ఈ కాలంలో మనం చూస్తున్నాము కొందరు 90% కూడా ఇచ్చేవారు ఉన్నారనమాట. దశమో కాకుండా 90% ఇచ్చిన ఆ స్థాయిలో కూడా ఏదైనా వారు ఉన్నారు అంటే దానికి అర్థం వారు దేవుని అంతగా ప్రేమిస్తారు అనమాట. ఆ ప్రేమ వ్యక్తపరచాలి అనమాట. కాబట్టి ఇవ్వకుండా మనం ప్రేమ వ్యక్తపరచలే. ఇప్పుడు అది తండ్రిని దేవుడు మనం చూస్తున్నాం. తండ్రిని దేవుడు ప్రేమ అనమాట. కాబట్టి ఆ దేవుడు తన ప్రేమ నాతో మీతో ఎలాగ వ్యక్తపరిచాము, ఇవ్వడం వలన వ్యక్తపరిచాము. ఇవ్వడం తన ప్రియ కుమార్ని నా కొరకు మీ కొరకు ఇచ్చామన్నమాట. అదే తండ్రి పిల్లని మనం అనమాట. దేవునికి ఇస్తాం. కాబట్టి ఒక సత్యం ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుని కలిగిన వారు ప్రార్థనలో, ఆరాధన, వాక్యంలో ఎదుగుతున్న వారు ఎక్కువ ఫలిస్తే, ఎక్కువ ఇచ్చేవారుగా మార్చబడతాయి. నేను మార్చబడతాయి, మనందరినీ మార్చబడతాయి అనమాట. ఇప్పుడు ఏమవుతుంది?
ప్రతి ఒక్కరు ప్రియుల అవసరాలు తీర్చబడతాయి, బలపరచబడతాయి. దేవుని కార్యాలు అంటే అందరం దేవుని శుద్ధిస్తుంది, దేవుని ఆరాధన చేస్తుంది, చాలా కార్యాలు జరుగుతాయి అన్నమాట. అది బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇంకా ఇచ్చే వ్యక్తులు కూడా కొద్దువ రాదు. బైబిల్లో రాయబడింది వారికి విస్తారమైన కోతలు ఉంది అని బైబిల్లో రాయబడింది. వారికి పంట ఉంది అనమాట. వారికి పంట ఉంది. ఇచ్చిన తర్వాత మనం హాయిగా అంటే మన విత్తనాలు నాటిన తర్వాత హాయిగా మనం నిద్ర వేసుకోవచ్చు, సమాధానంగా నిద్ర వేసుకోవచ్చు. ఎందుకంటే అంటే మనం పరిశుద్ధాత్మ వాళ్ళని మంచి క్రియలు చేసుకొని మంచి విత్తనాలు పెట్టుకొని హాయిగా మనం రెస్ట్ చేసుకొని ఉన్నా కానీ ఆ విత్తనాలు ఎదుగుతాయి అనమాట. దానికి తర్వాత కోత ఉంది. భూమిలో బ్రతికినంత కాలం ఒక కోత అంటే ఆ గొప్ప కోత అనుభవిస్తే రెండు నిత్యత్వంలో నిత్యం ఆశీర్వాదాలు అనుభవిస్తుంది. ఇది పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం సమర్పిస్తాం. కాబట్టి ఈ కాలంలో మనం అధికంగా ఫలించాలి, నేను ఫలించాలి, మనందరూ ఫలించాలి. 100 ఫలించినాక యేసు బైబిల్లో రాయబడింది కదా, 30 100 60 100 60 ఇంకా 100. కాబట్టి మీరు ఎంత కోరుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అనుకో దేశి మనం ఎవరి ప్రార్థన ఏదో అబ్బో ప్రభు నేను 30 ఫలించిన చాలు అని దేశి అలాగే ఒకవేళ ప్రార్థన చేసిన దానికి అర్థం వాక్య రెవల్యూషన్ లేదనమాట. కొందరేమో అబ్బో నేను కొద్దిగా లేదంటే నాకు చాలా నష్టం జరుగుతుందని అనుకోకండి. దేశి మనం ఎంతగా ప్రియులారా ఫలించిన కొలది, ఎంతగా ఇస్తున్న కొలది, ఎంతగా మనం దేవుని చిత్తాన్ని మంచి క్రియలు చేస్తున్న కొలది దానికి కొంత కూడా రికార్డింగ్ ఉంటాయి. అలాగే ఒకవేళ మనం మర్చినా కానీ ఇద్దరు మర్చినా కానీ దేవుడు మాత్రం ప్రియులారా మర్చిపోలేదు. తర్వాత నిత్య జ్ఞాపకం చేయబడుతుంది అనమాట. ఆ వాక్యం కూడా ఒకసారి చదివి ప్రియులను నేను క్లోజ్ ముడిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము ప్రియుల 9వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చును, అతని నీతి నిరంతరము నిలుచును అని రాయబడి ఉన్నది. నీతి నిరంతరం నిలుచును. ఇంగ్లీష్ బైబిల్లో ఇలాగ రాయబడింది, దేర్ గుడ్ డీడ్స్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ అని రాయబడింది. దేర్ గుడ్ డీడ్స్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. కాబట్టి దేవుడు మర్చిపోలేదన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు అంత గొప్ప దేవుడని ప్రియులారా అర్థం చేస్తారు. కాబట్టి ఇప్పుడు దాకే సువార్త దర్శనం పొందని మీరు ఎన్నోసారి దేవుని ఒక ప్రేమని బట్టి దేవుని ఒక స్వరమిని చాలా మందికి మీరు టీ ఉండవచ్చు, లేదంటే బోధన బట్టి ఉండవచ్చు, రకరకాల విధంగా మీరు బట్టలు బట్టి ఉండవచ్చు, లేదంటే డబ్బు కాணிకెచ్చి ఉండవచ్చు, ఎన్నో విధంగా మీరు సహాయం చేస్తూ ఉండవచ్చు. అని అది ఏది కూడా ప్రియులరా మన చాలా విషయాలు మర్చిపోయి ఉండొచ్చు. ఇద్దరు కూడా మర్చిపోండి. ఎందుకంటే మనుషులు కాబట్టి కొన్ని విషయాలు మర్చిపోవడానికి అవకాశం ఉంది. కానీ మన దేవుడు మాత్రం ప్రియులారా మర్చిపోలేదు. హల్లెలూయా. కాబట్టి అంటే 100% గ్యారంటీ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేర్ గుడ్ డీడ్స్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్. కాబట్టి భూమిలో బ్రతైనప్పుడు మాత్రం కాదు, నిత్యం కూడా దాని యొక్క దీవెన ఆశీర్వాదాలు ప్రియులారా మనం అనుభవిస్తాని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి మనం సమర్పిస్తాం ఈ కాలంలో మనం. కాబట్టి ప్రియులారా మనం అధికంగా ఫలించాలి. కాబట్టి అధికంగా ఫలించే వ్యక్తులు అంటే ప్రియులారా మనం చూస్తాం, ఆత్మలో ఎవరైతే అధికంగా బలపరచబడుతున్న వ్యక్తులు, వాక్యంతో అధికంగా దేవుని ప్రేమతో ఆత్మతో అధికంగా నింపబడుతున్న వారు అధికంగా స్వార్థం నుండి బయటపడి అధికంగా ఫలిస్తుంది అనమాట. కాబట్టి ఓల్డ్ సెల్ఫ్ దానికి అడ్డుపడుతుంది అనమాట, స్వార్థ ఆలోచన. కాబట్టి ప్రియులారా మనం ఇంకా ప్రత్యేకంగా మనం చూస్తే ఎవరైతే నమ్మకంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు తప్పకుండా అధికంగా ఫలిస్తుంది. ఇప్పుడు మన అది ప్రదేశంగా మనం చూస్తాం, మన మీటింగ్ లో ప్రార్థన ఎక్కువ చేస్తున్న వారు మనకు అర్థమైపోతాయి, వారు అధికంగా ఫలిస్తాయి. కానీ ప్రార్థన తక్కువ చేస్తున్న వారు, మామూలు ఉన్న వారు తక్కువనే ఫలిస్తారు. లేదు. కాబట్టి ప్రియులారా మనం యేసునామములో దేవుని చేత మన అధికంగా ఫలించినాక, కాబట్టి అధికంగా ఫలించినప్పుడు ప్రియులారా అది చాలా సంతోషం అనమాట. అది ఒక చాలా సంతోషం అనమాట. ఆ సంతోషం స్తోత్రం చాలా గొప్పది అనమాట. మనం ఫలించిన కొలది ప్రియులరా దాని వలన మనకు చాలా సంతోషం ఇంక్రీస్ అవుతాయి అనమాట, ఆనందం ఇంక్రీస్ అవుతాయి అనమాట. కాబట్టి అధికంగా ఫలించే వ్యక్తులు తప్పకుండా దీర్ఘాయుస్సు కూడా వస్తుంది. ఎందుకంటే మన హృదయం ఎంతగా ఆనందించిన కొలది బైబిల్లో రాయబడింది, ఆనందం దీర్ఘాయుస్సు ఆరోగ్యంతో కనెక్ట్ ఉంది అనమాట. కాబట్టి మన హృదయం ఎంతగా ఆనందించిన కొలది మనం దీర్ఘాయుస్సు కలిగి దేవుని చిత్తాన్ని లాంగ్ లైఫ్ అంటే ఆరోగ్యవంతులుగా బ్రతుకుతుంది అనమాట, బలవంతులుగా బ్రతుకుతుంది అనమాట. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రియులారా దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవుడు మనను బలపరిచే దేవుడు. కాబట్టి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవా, మీకు వందనాలు దేవా. మీరు సజీవుడైన దేవుడు, మా కొరకు ప్రాణం పెట్టి సమాధి నుండి తెలియలేచి పరిశుద్ధాత్మలైన మాలో వచ్చి దేవా మాలో నివాస చేస్తున్న గొప్ప చేసే మీ కొడాది స్తోత్రం తండ్రి దేవా. మీ ప్రణాళికను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి.
ప్రభు వాక్యం విన్న వాళ్ళు ఎవరైనా బలహీనులుగా ఉండే ప్రభు వారిని బలపరచమని ప్రత్యేకం ప్రార్థనిస్తున్నాం. ఆత్మలో దేవ బలపరచమని ప్రార్థనిస్తున్నాం. అనదినం ఆత్మలో ఆ బలములో దేవ వారు హోలీ స్పిరిట్ దేవ ఇంగ్రెస్ అన్నట్టు హోలీ స్పిరిట్ దేవ సహాయం దేముతారు. వాక్యం దాన్ని బలపరచము తండ్రి. నూతన బలతో దేవ నింబమని ప్రార్థనిస్తున్నా దేవ. ఇప్పుడు ఉన్న సమస్య ఏదైనప్పుడు కూడా తండ్రి దాన్ని ఓవర్కమ్ చేస్తే ఆ బలం హోలీ స్పిరిట్ వారి ఆత్మలో దేవ అధీనంగా దేవ దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే ప్రతి ఒక్కరిని మానసికంగా దేవ బలపరచమని ప్రార్థనిస్తున్నాం. దేవ పరిస్థితులు చూసుకొని కృంగిపోకుండా తండ్రి దాన్ని ఆమేన్ హల్లెలూయా దేవ ధైర్యంతో పరిశుద్ధాత్మ సహాయం వల్ల ఓవర్కమ్ చేసినట్టు దేవ కృప దేవ దయచేయం. ఓన్లీ బి స్ట్రాంగ్ అండ్ గుడ్ కరేజ్ అని చెప్పిన తండ్రి ప్రతి ఒక్కరిను దేవ పరిశుద్ధాత్మతో బలపరచమని ప్రార్థనిస్తున్నాం. మానసికంగా తండ్రి బలపరచము తండ్రి. అలాగే ప్రతి ఒక్కరు ప్రార్థనిస్తే శారీరకంగా బలహీనంగా ఎవరైనా ఉంటే తండ్రి బలపరచమని ప్రార్థనిస్తాం. వారు వ్యాధి బాధలు శరీరంలో ఉన్న ప్రతి రోగాలు యేసువల్ల వెళ్ళిపోయినా కానీ ప్రార్థనిస్తాం. యేసు మీరు పొందిన గాయం చేత స్వస్థత వదనపై ప్రార్థనిస్తున్నాం. తన నుండి అరకాలకు అన్ని అవయవాలు యేసు నామములో దేవ స్వస్థపరచబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. నార్మల్ ప్రతి ఆంతర్య అవయవాలు కిడ్నీ కానీ యేసువల్ల ఆమె హార్ట్ కానీ ప్రతి అవయవాలు యేసువల్ల దేవ నార్మల్ పనిచేయనా కానీ ప్రార్థనిస్తున్నాం. ఓహే బనాసిగార నాడి నరములు దేవ బలపరచబడిన ఎముకలు యేసువల్ల బలపరచబడినాక ప్రతి సెల్స్ నార్మల్ గా యేసువల్ల పనిచేయనా కానీ ప్రార్థనిస్తున్నాం. ఓకే బనాసిగార ధన కరగరబిన సువరు కోరబిడే మంచి ఆరోగ్యంతో యేసువల్ల ప్రతి ఒక్కరికి కలుగునా కానీ ప్రార్థనిస్తున్నాం. అలాగే ఫైనాన్షియల్ దేవ ఎవరైనా బలహీనంగా ఉండే తండ్రి ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. దేవ దారిద్ర్యం అప్పు తొలిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. దేవ సమృద్ధి దేవ వారి చేతుల్లో సమృద్ధి ఫైనాన్షియల్ సమృద్ధి దేవ దేశమని ప్రార్థనిస్తాం. అనేకలకు సహాయం చేసే వ్యక్తులుగా అభిషేకించి జ్ఞానం ఇచ్చి సమృద్ధి ఆమెన్ దేవ ఇచ్చేవారుగా తండ్రి ఫైనాన్షియల్ గా ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవ మా గొప్ప దేవ బలపరచమని ప్రార్థనిస్తున్నాం. ఇలాగ రిలేషన్షిప్ కూడా దేవ ప్రత్యేకం దీవిస్తున్నాం తండ్రి. దేవ భార్య భర్తల మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ప్రత్యేకం దీవిస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉన్న ఆ రిలేషన్షిప్ ఏ సమయంలో దీవిస్తున్నాం. ద నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి ప్రతి దేవాసిక ఆరాధన కరగరబినాసిగరబిడ ప్రతి ఏరియా తండ్రి మీ నామములో దీవిస్తున్నాం తండ్రి. దేవ గొప్ప బలవంతులుగా ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు వలన బలపరచబడి బలవంతులుగా అనేకలను బలపరిచేవారుగా తండ్రి మమ్మల్ని అందరూ నిలబెట్టమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ రక్తం కింద అభిస్తున్నాం. ప్రతి ఒక్కరు దేశంలో నూరందులుగా ఫలించినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఫలించిన దాన్ని బట్టి తండ్రి నూరందులుగా దానికి కంటే ఎక్కువ తండ్రి రెట్టింపు సమృద్ధీవన ప్రతి ఒక్క దేశం అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. మహిమగనత మీకే అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. రోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683 పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.